మాసంలో పొద్దుటూరు కూరగాయల మార్కెట్లో ఈరోజు మన ముస్లిం పెద్దలు కలిసి ఇక్కడ రంజాన్ సందర్భంగా ఇక్కడ భోజనాలు కానీ ప్రార్థనలు కానీ చేయడం జరిగింది. మమ్మల్ని కూడా ఆహ్వానం ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు అందరినీ వ్యాపారాభివృద్ధి చల్లగా చేసుకోవాలని చెప్పేసి ఆయుష ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రంజాన్ సందర్భంగా అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ముస్లిమ్స్ ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మా తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పవిత్ర మాసంలో ముస్లిమ్స్ అంతా వాళ్ళు నిష్ఠతో రోజా ఆచరిస్తూ ఈ విధంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం, అందరిలో సోదరభావాన్ని పెంచేదానికి ప్రేమ ఇదంతా పనికొస్తుంది. మానవ సమాజంలో ప్రేమను వృద్ధి చేసే దానికోసం ఇట్లాంటి పండుగలు జరుపుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి ఈ రకంగా ప్రొద్దుటూరులో అందరూ మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి మానవ సమాజంగా ఉన్నతంగా బతకాలని చెప్పి కోరుకుంటూ ఈ మా ఇచ్చిన వీళ్ళందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రంజాన్ మాసం శుభ సందర్భంగా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున వ్యాపారస్తుల తరఫున ఈరోజు ఇఫ్తియార్ విందు మార్కెట్లో అరేంజ్ చేసి గౌరవులైన పెద్దలు మన ఎమ్మెల్యే గారు తరఫున వాళ్ళ నంద్యాల కొండారెడ్డి అన్న గారు, మన సురేష్ నాయుడు అన్న గారు, మన ఆహ్వానం మేరకు జనాబ్ ముఖ్తార్ అన్న మన ఆహ్వానం వచ్చినందుకు అందరికీ నేను మా ఆర్మీ తరఫున అందరికీ చాలా మేము నమస్కరిస్తూ అందరికీ మేము అభ్యర్థిస్తున్నాము. మా కృతజ్ఞతలు అందరికీ. అన్న, మా పేదవారం మార్కెట్ వారి చిన్న విన్నపము, మేము ఏదో ఇక్కడ మార్కెట్లో తాత్కాలిక మార్కెట్లో ఉన్నాము. త్వరగా పెద్దలు మీరు మన ఎమ్మెల్యే గారు పెద్దలైన మేము అభ్యర్థిస్తున్నాము. తొందరగా మార్కెట్ తప్పకుండా కొత్త మార్కెట్ అంటే ఈ విషయంలో మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసినాము, మున్సిపల్ మినిస్టర్ గారికి. ఓన్లీ ప్రభుత్వంలో డబ్బుల కొరత ఉంది, ఏదో రకంగా ఏర్పాటు చేసి తొందరగా మార్కెట్ ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలో మీకు శుభవార్త తెలియజేస్తూ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన కాంట్రాక్టర్ పని మొదలు పెట్టుకోమని చెప్పినాము. ఓన్లీ డబ్బుని ఏ విధంగా ఎక్కడి నుంచి ఇవ్వాలనేది ఒకటి సమస్య జరుగుతూ ఉంది. ఏ రూపంలో కానీ మీకు మార్కెట్ అయితే తయారు చేస్తాయి.